నమస్కారం. ఈ మధ్యకాలంలో మనము ఫుడ్ వల్ల స్ట్రెస్ వల్ల ఎన్నో రకాల వ్యాధి గురవుతున్నాము. అందులో ఒకటి చెప్పాలంటే థైరాయిడ్ ఒకటి మాట. ఈ మధ్య ఈ డైట్ చేంజ్ వల్ల కానివ్వండి, జంక్ ఫుడ్ వల్ల కానివ్వండి, ఈ వీటి అండ్ స్ట్రెస్ వల్ల కానివ్వండి, మనలో ఉన్న ఒక హార్మోన్ గ్లాండ్ థైరాయిడ్ గ్లాండ్ బాగా ఎఫెక్ట్ ఇస్తుంది. ఎందుచేతనంటే ఈ బయట ఫుడ్ తినడం వల్ల మనకి సరైన పోషణ లేక, ముఖ్యంగా చెప్పాలంటే ఐరన్ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, B12 ఈవెన్ లోపాల వల్ల కూడా మనకి ఈ థైరాయిడ్ గ్లాండ్పై బాగా చూపిస్తుంది. థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై అంటే ఆర్గాన్ అనమాట. ఈ బటర్ఫ్లై అంటే గ్లాండ్ మనకి నెక్ మధ్యలో ఉంటుంది. సాధారణంగా ఇది మనకి మెటబాలిజం కానివ్వండి, ఫ్యాట్ రెగ్యులేషన్ కానివ్వండి, అదేవిధంగా బాడీ ఫంక్షన్ చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా మన బాడీలో థర్మో రెగ్యులేషన్ బాగా ఇది తోడ్పడుతుంది. కానీ ఇందా అనుకున్నట్టు మనము స్ట్రెస్ వల్ల కానివ్వండి, ఆహార లోపాల కానివ్వండి, కొన్ని విటమిన్ లోపం వల్ల ఈ గ్లాండ్లో ఇబ్బందులు పడుతుంటాం అన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే హైపర్ కానీ హైపోథైరాయిడిజం అంటాము. అనగా ఈ గ్లాండ్లో ముఖ్యంగా 3 ఉంటాయన్నమాట. T3, T4, TSH అంటాం. ఈ T3, T4 ఉన్న రెండింటిని కూడా మనం TSH హార్మోన్ రెగ్యులేట్ చేస్తుందన్నమాట. ఈ TSH హార్మోన్ వల్ల అప్ అండ్ డౌన్స్ వల్ల మనకి హైపర్ కానీ హైపోథైరాయిడిజం అంటాం. సాధారణంగా మనం చూసినట్టే ఈ మధ్య ఎక్కువ కాలంలో హైపోథైరాయిడిజం చూస్తున్నాం. అనగా వీళ్ళకి ఈ TSH లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. సాధారణంగా TSH లెవెల్ వచ్చేసి 5.5 నార్మల్ రేంజ్ అంటాం. కానీ ఈ యొక్క చిన్న కారణం వల్ల ఈ రేంజ్ విపరీతంగా పెరిగిపోతుంది. తద్వారా చూసినట్టే మెయిన్గా వెయిట్ బాగా గెయిన్ అవుతుంటాం. వెయిట్ గెయిన్ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, నిద్ర లేకపోవడము, ఒబేసిటీ, అదేమో చూసి హెయిర్ ఫాల్ బాగా ఉండడం కానివ్వండి, రకరకాలుగా స్కిన్ ఇన్ఫెక్షన్ చూస్తుంటుంది. ఫంగల్ కానివ్వండి, కొంతమందికి నెయిల్స్ కింద కూడా ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. అలా కానివ్వండి, బీపీలో మార్పులు, అంతేకాకుండా చూసినట్టయితే ముఖ్యంగా మనకి బాడీలో స్వెల్లింగ్ రావడం, సాధారణంగా చేతులు కాళ్ళ మీద కానివ్వండి, ఫేస్ మీద స్వెల్లింగ్ కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఒక థైరాయిడ్ లక్షణంగా చెప్పగలుగుతాం. ఇవన్నిటికి తగ్గించాలంటే మనం చిన్న మార్గాలు తీసుకుని చాలా మంచిది. మెయిన్గా చెప్పాలంటే ఫుడ్ చేంజెస్. మెయిన్గా పొటాటో కానివ్వండి, లేదా పాలకూర కానివ్వండి, క్యాబేజీ కానివ్వండి, కాలీఫ్లవర్, సోయా, ఇవి తగ్గిస్తే మంచిది. ఎందుచేతంటే ఇవి తీసుకోవడం వల్ల మనకి ఈ యొక్క మెటబాలిజం స్లో కావడం వల్ల కూడా TSH పెరిగే ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుచేత థైరాయిడిజం ఉన్న వాళ్ళు, అంటే మెయిన్గా హైపోథైరాయిడ్ ఉన్న వాళ్ళు ఇది తగ్గిస్తే చాలా మంచిది. అదే మాదిరిగా మనకి ఎన్నో ఇంట్లో చిన్న చిట్కాల వల్ల మనము ఈ TSH లెవెల్ తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే మెయిన్గా ఫస్ట్ మనము జింజర్. ఈ జింజర్ చాలా మంచిది. ఎంచేతంటే జింజర్లో మనకి మెగ్నీషియం కానివ్వండి, B12 చాలా దండిగా ఉంటుంది. ఇది తీసుకోవడం వల్ల మనకి ఈ TSHని బాగా స్టిమ్యులేట్ చేస్తుంది. తద్వారా మనము ఈ TSH వల్ల వచ్చే ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, అండ్ అలాగే ఈ బాడీ మెటాబాలిజం పెంచడం వల్ల కూడా మనము లెవెల్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా జింజర్ మనం తీసుకున్న పర్లేదు, లేదా జింజర్ టీ కూడా మనకు చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. నెక్స్ట్ తీసుకుంటే మనము ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ కూడా చాలా మంచిది. ఎందుచేత దీంట్లో మనకి మెగ్నీషియము, B12 బాగా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి థైరాయిడ్ ఫంక్షన్ బాగా తోడ్పడుతుందన్నమాట. తద్వారా కూడా మనము ఈ లెవెల్స్ బాగా తగ్గించుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి దాని యొక్క మెటబాలిజం పెంచడం కాకుండా మనకి లెవెల్స్ పెరగడం వల్ల కూడా మనకి ఈ TSH లెవెల్ బాగా తగ్గుతుంది. అంతేకాకుండా చూసినట్టే నట్స్ కానీ, సీడ్స్ కానీ, నట్స్ అనగా మనకు అన్ని రకాలు, పల్లి కానివ్వండి, పప్పులు కానివ్వండి, బాదం, ఇలాంటి చాలా మంచిది. సీడ్స్లో ముఖ్యంగా చెప్పాలంటే మనకి పంకిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచిది. ఇవన్నీ కూడా మనకి ఈ TSH లెవెల్ తగ్గడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా థైరాయిడ్ సంబంధించిన వాళ్ళు ఇది తీసుకుంటే చాలా మంచిది. అండ్ ఆల్మండ్ కూడా చాలా మంచిది. ఎంచేతంటే దీంట్లో బోల్డ్ రకాల ప్రోటీన్స్ కానివ్వండి, విటమిన్స్ కానివ్వండి, ఫైబర్ చాలా ఉంటుంది. అండ్ దీంట్లో విటమిన్స్ దండిగా ఉంటాయి. ఇలా తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ TSH లెవెల్ బాగా తగ్గుతుంది. అండ్ డైరీ ప్రోడక్ట్స్ చాలా మంచిది. ఎందుచేత డైరీ ప్రోడక్ట్స్ అనగా మనకి మిల్క్ కానివ్వండి, చీజ్ కానివ్వండి, యోగర్ట్, వీటన్నిటి కూడా మనకు చాలా మంచిది. ఎందుచేతంటే దీంట్లో బాగా ఐరన్ బాగా ఉంటుంది. అంతేకాకుండా విటమిన్స్ కూడా చాలా బాగుంటాయి. ఐరన్ మనకి చాలా మంచిది థైరాయిడ్ పరంగా. ఈ ఐరన్ బాగా ఉండడం వల్ల ఇది థైరాయిడ్ స్టిమ్యులేషన్ బాగా ఎక్కువ చేస్తుంది. తద్వారా మనకి థైరాయిడ్ గ్రంథిని మనం తగ్గించగలం. ఈ విధంగా ఐరన్ కూడా చాలా మంచిదన్నమాట. అదే మరి బీన్స్ని సాధారణంగా మనము పవర్ హౌస్ ఆఫ్ న్యూట్రియన్స్ అంటాం. ఎందుకంటే దీంట్లో చాలా ఎక్కువ న్యూట్రియన్స్ ఉంటాయన్నమాట. ముఖ్యంగా చెప్పాలంటే యాంటీ ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, అండ్ ఫైబర్ కానివ్వండి, ప్రోటీన్స్, ఇలా చాలా ఉంటాయి. అవన్నీ కూడా మనకి థైరాయిడ్కి చాలా ముఖ్యం. ఇవన్నీ వాడడం వల్ల మనకి ఆ TSH లెవెల్ తగ్గడమే కాకుండా బాడీకి కూడా మంచి పోషణ వస్తుంది. ఈ విధంగా హైపోథైరాయిడ్ వాళ్ళు ఈ బీన్స్ తీసుకుంటే చాలా మంచిది. అండ్ వీళ్ళకి B12 చాలా ముఖ్యం. ఎందుచేతంటే ఈ B12 వల్ల మనకి ఈ థైరాయిడ్లో వచ్చేది వీక్నెస్ వస్తుందో దాన్ని మనం దూరం చేసుకోగలం. తద్వారా మనకి బాగా ఉంటుంది. అందుచేత B12 కూడా చాలా
తీసుకుంటే మంచిది. అదేవిధంగా విటమిన్ డి కూడా చాలా కావాలి. ఎందుచేతంటే విటమిన్ డి మనకి చాలా ముఖ్యం. ఈ థైరాయిడ్ పేషెంట్లో మనకి ఏమవుతుంది, చాలా మటుకు ఈ టైర్డ్నెస్ కానివ్వండి, ఒకసారి వీక్నెస్ కానివ్వండి, లేదా డ్రైనెస్ వస్తుంటుంది. సో D3 ఉండడం వల్ల మనకి ఇవన్నీ కూడా మనం తొందరగా మార్పులు తెచ్చుకోవచ్చు. ఈ విధంగా థైరాయిడ్ ఉన్న పేషెంట్లు విటమిన్ D3 ఉంటే చాలా మంచిది. ఆయుర్వేదం పరంగా చూసినట్టయితే మనకి గుగ్గులు మంచి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే కాంచనా గుగ్గులు. ఇది కాంచనా గుగ్గులు అనేది మనకి ఈ TSH లెవెల్ తగ్గడానికి బాగా ఉపయోగకరంగా ఉంటుంది. అదే మాదిరిగా పునర్నవతి గుగ్గు కానివ్వండి, గోక్షా గుగ్గు కానివ్వండి, లేదంటారా మనకి త్రిఫలా గుగ్గులు, ఈ 3 కూడా మనకి ఈ థైరాయిడ్ పేషెంట్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి తీసుకోవడం వల్ల మనకి TSH లెవెల్ తగ్గడం కాకుండా థైరాయిడ్ వల్ల వచ్చే ఒబాసిటీ కానివ్వండి, యాంగ్జైటీ కానివ్వండి, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా మనం కాన్స్టిపేషన్ కూడా పోతుందన్నమాట. ఇవన్నీ కూడా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ అశ్వగంధ కూడా చాలా మంచిది. ఎందుచేతనంటే థైరాయిడ్లో వాళ్ళకి ఇమ్యూనిటీ బాగా తగ్గిపోతుంది, వీక్నెస్ బాగా ఉంటుంది. అశ్వగంధ వాడడం వల్ల ఇవన్నీ మనం కోలుకోవచ్చు. అంతేకాకుండా అశ్వగంధ మనకి స్ట్రెస్ బాగా తగ్గిస్తుంది. ఈ యాంగ్జైటీ తగ్గడం వల్ల కూడా మనకి చాలా మంచిది. అలా చూసినట్టయితే మనకి జఠమాంసి కూడా ఈ థైరాయిడ్ పేషెంట్ చాలా మంచిది. ఎందుచేతంటే జఠమాంసికి మనకి నర్వ్ స్ట్రెంగ్త్ కంట్రోల్ చేయడం వల్ల థైరాయిడ్ వల్ల వచ్చే యాంగ్జైటీ కానివ్వండి, స్ట్రెస్ కానివ్వండి, ఈ 2 కూడా మనం చాలా బాగా కోలుకోగలం. ఈ విధంగా జఠమాంసి కూడా ద బెస్ట్ డ్రగ్ ఆఫ్ చాయిస్ అని చెప్పగలం. అంతేకాకుండా మనము ఇంకా చూసినట్టయితే శంఖపుష్పి కూడా మంచిది. అంతేకాకుండా మనకి ఈ కంట్రోల్ చేయడం వల్ల కూడా ఈ TSH లెవెల్ బాగా తగ్గుతుంది. ఈ విధంగా మనము చిన్న ఈ మెడిసిన్స్ వల్ల కూడా మనం TSH బాగా తగ్గించుకోవచ్చు. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మనకి థైరాయిడ్ పేషెంట్ కావాల్సిన మెయిన్గా ఐడిన్ ఉంటే చాలా మంచిది. ఫుడ్లో బాగా ఐడిన్ కానివ్వండి, మెగ్నీషియం కానివ్వండి, అలాగే B12 చూసుకుంటే మంచిది. థైరాయిడ్ సంబంధించిన దాంట్లో మనకి ఆయుర్వేదంలో చాలా టానిక్స్ పనిచేస్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే పునర్నవాసవ లేదా పునర్వరిష్ట, ఇవి డయాబెటిక్ అంటాం. ఇవి థైరాయిడ్ సమస్య వచ్చిన వాళ్ళకి వెయిట్ లాస్ కోసం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ బాగా తగ్గిస్తుంది. ఈ విధంగా తీసుకుంటే చాలా మంచిది. అదే మాదిరిగా అశ్వగంధ అరిష్ట కానివ్వండి, బలరిష్ట కానివ్వండి, ఈ 2 కూడా మనకి థైరాయిడ్లో పేషెంట్లకి వచ్చే ఇమ్యూనిటీ పవర్ బూస్ట్ చేయడానికిను, వీక్నెస్ పోవడానికి, ఆ ఫ్యాటిక్నెస్ పోవడానికి బాగా ఉపయోగంగా ఉంటుంది. అలాగే చూసినట్టయితే సర్వతారిష్ట కానివ్వండి, శంఖపుష్పి, ఈ 2 థైరాయిడ్ పేషెంట్కి వచ్చిన యాంగ్జైటీ తగ్గడానికి, డిప్రెషన్ లాగా ఉన్న వాళ్ళకి కూడా బాగా మంచి ఉపయోగంగా ఉంటుంది. ఈ విధంగా ఈ 3 టానిక్ వాడడం వల్ల మనకి ఈ థైరాయిడ్లో ఉన్న TSH లెవెల్ బాగా మనం తగ్గించగలం. ఈ విధంగా మనం చిన్న పాటించడం వల్ల మనము థైరాయిడ్ సమస్యని పెద్దగా కాకుండా చిన్నగానే మనం ఎటువంటి ఇబ్బంది లేకుండా బాగా మనం కంట్రోల్ చేసుకోగలం.